ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. షిరిడి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే మనము షిరిడీలో వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా. బయట నుంచి కిటికీలో నుంచి అదే విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది షిరిడి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. తర్వాత దాని పక్కనే అన్నమాట, దానికి ఇటు పక్కనే హారతి టైంలో ప్రసాదం దొరుకుతుందండి. అంటే హారతి టైంలో బాబా దగ్గర పెట్టిన ఏదైతే ప్రసాదం పెడతారో నైవేద్యమో అది ప్రసాదం కింద ఇక్కడ హారతి కంప్లీట్ అవ్వకముందే గబగబా ఇక్కడ క్యూ లైన్ కట్టేసి ఉంటారనమాట. ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకున్న ప్లేస్ ఉంటుంది. సాయిబాబా కనిపిస్తూ ఉంటారు. అక్కడ ధ్యానం చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు. అక్కడ పెద్ద మన ఓపెన్ ప్లేస్ లాగే ఉంటుందన్నమాట. అక్కడ దాని పక్కనే ఉంటుంది అనమాట. అది బోర్డు అంతా ఏం రాసి ఉండదు. అక్కడ క్యూ లైన్ కట్టేస్తారనమాట. తీర్థం దొరుకుతుంది, బాబా పెట్టిన బాదం పాలు తీర్థం దొరుకుతుంది. తర్వాత మన ఒక్కరోజేమో బాదుషా పెట్టారు, తర్వాత కేసరి పెట్టారు. ఇలా రకరకాలుగా బాబాకి అయితే హారతి టైంలో ఏమేమి నైవేద్యాలు పెడతారో అవన్నీ మనకు బయటకు వచ్చి పంచుతారనమాట. అది మిస్ చేసుకోవచ్చు. ఎవరైనా హారతి టైంలో 12 గంటలకు కానీ, మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు కానీ, రాత్రి 10 గంటలకు కానీ, మార్నింగ్ కానీ, హారతి టైంలో కానీ మీరు ఆ ప్లేస్లో కానీ ఉంటే అది మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే అక్కడ పారాయణ చేయాలనుకునే వాళ్ళకి మనం ఏంటంటే హారతి దర్శనం చేసుకొనే రావాల్సిన అవసరం లేదు. లోపల వేరే దారి నుంచి 4వ నంబర్ గేట్ నుంచి లోపలికి మన పారాయణ కోసం పంపిస్తారనమాట. అది పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే. అది నాకు తెలియక నేను 6 గంటలకే వెళ్ళాను అనమాట. అప్పుడు తెలిసింది 7 o'clock నుంచి 10 o'clock వరకు అదే ఆ కిటికీలోంచి బాబా కనిపిస్తారని చెప్పాను కదా, దాని ఎదురుగా కూర్చొని మనం అక్కడే కదా ఇంకెక్కడైనా లోపల అంటే దర్శనానికి కాకుండా మిగతా ప్లేస్లో కూర్చొని చదువుకోవడానికైతే అనుమతి ఉందన్నమాట. ఈ 2 విషయాలు మెయిన్. ప్రసాదం మర్చిపోతే యూజ్ అవుతాయి కదా వెళ్ళిన వాళ్ళకి. 12 గంటలకి మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారనుకోండి, 12:30కి హారతి అయిపోయినప్పుడు బాబా దగ్గర పెట్టి దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని తెలిస్తే టైంకి ఎక్కడ వెయిట్ చేయొచ్చు కదా, అందుకని అనమాట ఈ వీడియో.